Hi everyone, welcome to RK tutorial. Friends, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లాస్లో భాగంగా కంప్యూటర్ నాలెడ్జ్ ప్రాక్టీస్ టెస్ట్ 3ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవ్రీ క్లాస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏ బిట్స్ అయితే ఎగ్జామ్స్లో అడుగుతారో అలాంటి బిట్స్ని మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. చివరి వరకు నా యొక్క వీడియోని చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా యొక్క ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకునేటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ 2లు అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా ఉంటుంది. సో గ్రూప్స్, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, యూపీఎస్సీ ఇలా ఏ ఎగ్జామ్ అయినా తీసుకొని ప్రతి ఎగ్జామ్కి ఉంటుంది. సో కాబట్టి అందరికీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమాచార సాంకేతిక విజ్ఞానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ క్రింది వాటి గురించిన అధ్యయనం. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే కంప్యూటర్లు, టీవీలు, టెలిఫోన్లు. సో ఇవన్నిటి గురించినటువంటి అధ్యయనాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటారు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో లీవిట్ మరియు విజ్లర్లు ప్రచురించిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో మొట్టమొదటిసారిగా సమాచార సాంకేతిక విజ్ఞానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పదాన్ని వాడటం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1958వ సంవత్సరంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటి మెకానికల్ క్యాల్కులేటర్ 1642లో కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పాస్కల్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మెకానికల్ క్యాల్కులేటర్ని 1642వ సంవత్సరంలో కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 1937లో విన్సెంట్ అతనాసాఫ్ మరియు క్లిఫోర్డ్ బెర్రీ కనిపెట్టిన అతనాసాఫ్ బెర్రీ కంప్యూటర్ మొట్టమొదటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుదయస్కాంత వర్ణపటం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో అత్యంత పొడవైన తరంగ దైర్ఘ్యం గల తరంగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 రేడియో తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనం రోజు వినే ఎఫ్ఎంకు పూర్తి పేరు ఏంటి? సో రోజు వినేటువంటి ఎఫ్ఎంకు గల అబ్రివేషన్ ఏంటి అని క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎం అంటే మాడ్యులేషన్. నెక్స్ట్, విద్యుదయస్కాంత తరంగాలు ఈ మాధ్యమం గుండా ప్రయాణించలేవు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవేవి కావు. అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, జీపీఎస్ను విస్తరించండి లేదా జీపీఎస్ యొక్క అబ్రివేషన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీ అంటే గ్లోబల్, పి అంటే పొజిషనింగ్, ఎస్ అంటే సిస్టమ్, జీపీఎస్. నెక్స్ట్, జతపరచండి. సో ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి టాపిక్స్ ఇచ్చాడు. సో వాటికి తగినటువంటి ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటింగ్ డివైస్. ఇది మనకి అటానాసాఫ్ బెర్రీ కంప్యూటర్. సో ఇది ఆప్షన్ బి. నెక్స్ట్, ఫస్ట్ మెకానికల్ క్యాల్కులేటర్ అంటే పాస్కలైన్. నెక్స్ట్, ఫస్ట్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ కంప్యూటర్ ఇది ఎనియాక్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ కంప్యూటర్ అంటే ఎనియాక్. నెక్స్ట్, ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ అంటే కోలోసస్. సో ఇది మనకి ఆప్షన్ ఎక్కడ సరి అయింది ఇచ్చాడంటే ఆప్షన్ 2లో మనకి కరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు బిట్స్ వైజ్గా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు థియరీ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో థియరీ బేస్డ్ ఎందుకు అంటే మనకి క్వశ్చన్ అనేది ఒకవేళ నేను చెప్పినటువంటి బిట్స్ కాకుండా ఇంకా వేరే విధంగా కూడా మీకు ఫామ్ చేసి ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలంటే మీకు థియరీ అనేది ముందుగా తెలిసి ఉండాలి. సో ఆ థియరీని తెలుసుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా ఆన్సర్ అనేది రాయొచ్చు.
సో ముందుగా www పదాన్ని సృష్టించినది ఎవరు? సో www అని అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. ఫస్ట్ W అంటే వరల్డ్, నెక్స్ట్ W అంటే వైడ్, నెక్స్ట్ W అంటే వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ పదాన్ని ఎవరు సృష్టించారు అంటే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయము. సో ఇది గుర్తుపెట్టుకోండి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం. నెక్స్ట్, ఇంటర్నెట్ వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ లేదు. సో కాబట్టి డైరెక్ట్గా చైనా. ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి. సో నేను డైరెక్ట్గా థియరీ బేస్లో మీకు బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, వర్డ్ ప్రాసెసింగ్కు ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది? ఆన్సర్ MS వర్డ్. నెక్స్ట్, 2 డివైస్ల మధ్య సమాచార మార్పిడి కొరకు బ్లూటూత్ను ఉపయోగిస్తారు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకోండి, మీకు మొబైల్స్ పక్క పక్కనే ఉన్నాయనుకోండి. సో మనకి ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం బ్లూటూత్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనకి 2 డివైస్ల మధ్య సమాచార మార్పిడి కొరకు బ్లూటూత్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, డివైస్లతో సంబంధం లేకుండా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సమాచారం అందజేయడానికి వైఫైని ఉపయోగిస్తారు. సో వైఫైని ఎందుకు ఉపయోగిస్తారంటే డివైస్లతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సమాచారం అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకునే కదా ఒక ప్రాంతం నుండి అంటే ఇంకొక ప్రాంతానికి ఉన్నటువంటి సమాచారాన్ని చేరవేసుకునేది. సో కాబట్టి ఆ వైఫై మనకి ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి దాన్ని వైఫై అని పిలవచ్చు. నెక్స్ట్, ఇటీవల ప్రాచుర్యం పొందిన ఆప్టికల్ డిస్క్ పేరు డిస్క్ BD. ఇది సాంప్రదాయ DVD కన్నా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. DVD అనేది స్టాండర్డ్ డెఫినేషన్ వీడియోలకు మాత్రమే పనిచేస్తుంది, కానీ డిస్క్ BD అనేది హై డెఫినేషన్ వీడియోలకి కూడా పనిచేస్తుంది. నెక్స్ట్, స్మార్ట్ కార్డు అనేది ఒక ప్లాస్టిక్ కార్డు. నెక్స్ట్, CD ఆడియో ప్లేయర్ నుండి ధ్వని పునరుత్పాదనకు ఉపయోగపడినది లేజర్ పుంజం. నెక్స్ట్, ఇన్పుట్ను ఏ రూపంలో ఇచ్చినానో దానిని సంఖ్య రూపంలోకి మార్పు చేసుకుని ఫలితాన్ని ఇచ్చే కంప్యూటర్లనే డిజిటల్ కంప్యూటర్లు అంటారు. సో డిజిటల్ కంప్యూటర్ అంటే ఏంటి అని మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. సో కాబట్టి ఆప్షన్స్లో సంథింగ్ ఇస్తాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి అంటే ఇన్పుట్ ఏ రూపంలో ఇచ్చినా కూడా దాన్ని సంఖ్యా రూపంలోకి మారుస్తుంది. సో ఈ డిజిటల్ కంప్యూటర్. సో నెక్స్ట్, విద్యుత్ తరంగాలను విశ్లేషించడం ద్వారా ఫలితాలను ఇచ్చే కంప్యూటర్లను అనలాగ్ కంప్యూటర్లు అంటారు. సో విద్యుత్ తరంగాలను విశ్లేషించడం ద్వారా ఫలితాలను ఇచ్చే కంప్యూటర్లను అనలాగ్ కంప్యూటర్లు అంటారు. నెక్స్ట్, మైక్రో కంప్యూటర్లను అభివృద్ధి చేసిన సంస్థ ఏది అంటే IBM. నెక్స్ట్, సమయాన్ని విభజించి ఉపయోగించుకునే కంప్యూటర్లను మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు అంటారు. నెక్స్ట్, మొట్టమొదటి సూపర్ కంప్యూటర్లను రూపొందించింది అమెరికా. నెక్స్ట్, మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి మరి? క్రే XMP. నెక్స్ట్, ROM అనున్నది శాశ్వత మెమొరీ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టంలోని ఫైల్స్ను మెమొరీలోకి కాపీ చేయడాన్ని ఏమంటారు? బూటింగ్. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది నేను మీకు గత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బూటింగ్ అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఫైల్సే ఉంటాయి కదా, సో ఆ ఫైల్స్ని ఇంకొక మెమొరీలోకి కాపీ చేయడాన్ని మనం బూటింగ్ అని పిలవచ్చు. నెక్స్ట్, ఇంటర్నెట్లోని సమాచారాన్ని శోధించడాన్ని బ్రౌజింగ్ అంటారు. సో మనం ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఏమవుతుంది? సో బ్రౌజర్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్రౌజింగ్ అంటాం. నెక్స్ట్, బ్రౌజింగ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ను బ్రౌజర్ అంటారు. సో బ్రౌజింగ్ చేయడానికి ఏదైనా ఉపయోగిస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ని ఉపయోగిస్తాం. సో దాన్ని ఏమని పిలవచ్చు? బ్రౌజర్ అని పిలవచ్చు. సో నెక్స్ట్, మోడమ్ అనేది కంప్యూటర్ ఇంటర్నెట్తో అనుసంధానిస్తుంది. సో ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్, ATM అనగా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సో ATM అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ATM అంటే ఆటోమేటెడ్. నెక్స్ట్, T అంటే ఆటోమేటెడ్, T అంటే టెల్లర్, M అంటే మిషన్. సో ATM అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్, మీరు మనీ డ్రా చేసుకునే ATM అయితేనేమో అది వేరే అబ్రివేషన్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్లో మాత్రం ATM అంటే
ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సో మీరు మనీ డ్రా చేసుకునే ఏటీఎం అయితేనేమో ఎనీ టైమ్ మనీ అని ఏటీఎం మీనింగ్స్ కాబట్టి సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ లాంగ్వేజెస్లో ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సో నెక్స్ట్ డివిడి అనగా డిజిటల్ వర్సటైల్ డిస్క్. సో నెక్స్ట్ ప్రపంచంలో టాప్ 10 సూపర్ కంప్యూటర్స్ ఏవి అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ అంటే ఫస్ట్ లెవెల్లో ఫస్ట్లో అంటే టాప్ 10లో మనకి ముందుగా ఉన్నటువంటి కంప్యూటర్ తియాన్హే 2, ఇది చైనా అభివృద్ధి చేసింది. నెక్స్ట్ టైటాన్ సూపర్ కంప్యూటర్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది అమెరికా అభివృద్ధి చేసింది. నెక్స్ట్ సెక్వోయియా అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ని అమెరికా అభివృద్ధి చేసింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి కే కంప్యూటర్ని జపాన్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ మీరా అనేటువంటి సూపర్ కంప్యూటర్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది, సో దీన్ని అమెరికానే అభివృద్ధి చేసింది. నెక్స్ట్ ఫిజ్డెయింట్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ సిక్స్త్ ప్లేస్లో ఉంది, సో ఇది స్విట్జర్లాండ్నే డెవలప్ చేసింది. నెక్స్ట్ స్టాంపెడ్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ సెవెంత్ ప్లేస్లో ఉంది, సో ఇది అమెరికా ద్వారా డెవలప్ చేయబడింది. నెక్స్ట్ జుక్విన్ అనేది మనకి జర్మనీ డెవలప్ చేసింది, సో ఇది ఎయిత్ ప్లేస్లో ఉంది ఈ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ నైన్త్ ప్లేస్లో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ వాల్కన్, సో ఇది అమెరికా ద్వారా డెవలప్ చేయబడింది. నెక్స్ట్ KXC30, సో ఇది 10th ప్లేస్లో ఉంది, సో 10th ప్లేస్లో ఉన్న KXC సూపర్ కంప్యూటర్ని అమెరికానే డెవలప్ చేసింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ కంప్యూటర్ పేరు ఇచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ పేరు ఇస్తాడు, దీన్ని అభివృద్ధి చేసినటువంటి లేదా డెవలప్ చేసినటువంటి దేశం ఏది అని మీకు ఒకవేళ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, సో మీరు ఈ విధంగా వీటిని గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు కంప్యూటర్ నాలెడ్జ్ క్లాస్. ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి మన యొక్క ఛానల్కి వాళ్ళని ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ నైస్ డే, బాయ్.